హాయ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను. దేవుడికి మరి తన బిడ్డలకు ఉన్న సంబంధాన్ని గొర్రెలకి కాపరికి మధ్య ఉన్నటువంటి సంబంధముతో ఆయన పోల్చడం జరిగింది. మరి గొర్రెల గురించి కనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే అవి మంచి స్వభావాన్ని కలిగి ఉంటాయి, మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. మరి అవి కాపరి ఏం చెప్తే వాటి కోసం అవి ఎదురు చూస్తాయి. కాపరి చెప్పినటువంటి త్రోవలో అవి నడుస్తాయి. అవి ఉన్నటువంటి మంచి లక్షణం అని మనం చెప్పొచ్చు. ఈనాడు అనేక మంది మరి క్రైస్తవులను గొర్రెలు అని, గొర్రె బిడ్డలని పిలవటం మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యము ఏం చెప్తా ఉంది అంటే, గొర్రెలు తన కాపరిని వెంబడిస్తాయి. గనుకనే దేవుడు తన యొక్క ప్రేమను, తనకు తన బిడ్డలకు ఉన్న ప్రేమను గొర్రెలతో మరి కాపరితో ఉన్నటువంటి సంబంధముతో ఆయన పోల్చడం జరిగింది. గొర్రెలు మృదువుగా ఉంటాయి. మరి కాపరి ఏం చెప్తే అది వినడానికి అవి ఇష్టపడుతూ ఉంటాయి. కాపాడడానికి ఒకరున్నారు కాబట్టి ఆ గొర్రెలు విస్తారంగా మందలుగా అవి పెరిగిపోవటం, అభివృద్ధి చెందటం అనేది మనం చూస్తాం. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని నిజమైనటువంటి ఒక గొర్రె పిల్లే. ఆయనే మా కాపరి, ఆయనే మనందరినీ ప్రేమించి రక్షించే గొప్ప కాపరి అయి ఉన్నాడు. ఆమేన్.